आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। कामारेड्डी टाउन में यूपीएफ और तेलंगाना जागृति के ज़ेर एहतमाम 72 घंटों की भूख हड़ताल की पोस्टर की रस्म रोनुमाई अंजाम दी गई। एमएलसी कविता की जानिब से 4 से 7 अगस्त हैदराबाद में बीसी रिजर्वेशन के मुतालबे पर भूख हड़ताल की जाएगी। ये बात यूपीएफ रियासती को कन्वीनर सलवा जारी ने मीडिया से कही। इन्होंने कांग्रेस हुकूमत पर बीसी तबके को धोखा देने का इल्जाम भी लगाया और आवाम से हड़ताल में शिरकत की अपील की। ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తా వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన కులగణన జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామాన కూడా కులగణన జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క, మండలం యొక్క, తాలూకా యొక్క, జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ తెలియజేయలేదు. ఈ వివరాలు తెలియకపోగా మొన్న డెడికేషన్ కమిషన్ ద్వారా తాత్సార్యం చేసి బీసీలు కొట్లాడితే తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. డెడికేషన్ కమిషన్ తాత్సార్యం జరిగి గణనలో కూడా మిస్టేక్ జరిగినా కూడా తాత్సార్యం జరిగినాక కూడా కమిషన్ వేసిన తర్వాత కోర్టు మొట్టికాయలు పెడితే తప్ప కమిషన్ వేయలేదు. ఆ కమిషన్ కూడా తాత్సార్యం చేస్తే మళ్ళా ప్రభుత్వం దానికి కాస్త గడువు ఇచ్చి కొనసాగించింది. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల లోపల మేము ఆర్డినెన్స్ చేస్తున్నాం, ఆర్డినెన్స్ తెచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తెచ్చి వెంటనే కేవీటీసీ ప్రభుత్వానికి తెలియజేస్తారనుకున్నాం. ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ద్వారా పెడితే సంతోషపడ్డాం. అది కూడా కాలయాపన చేస్తూ 1-2 రోజుల్లో, వారం రోజుల్లో అయిపోయే దాన్ని తాత్సారం చేసి ఈనాడు పెద్ద ఎత్తున ఢిల్లీకి పంపారు. పెద్ద ఎత్తున ఒక 50 సార్లు ఢిల్లీకి పోయి పోతా వస్తా చూస్తా వస్తా అన్నట్టుగా చేస్తూ ముఖ్యమంత్రి గారు బహుజనుల పక్షాన ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా కనబడతలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బహుజనులను ఆనాడు చెప్పి మోసం చేసి ఓటు దండుకున్నాడు. అదే విధంగా ఈనాడు బీసీలను జిల్లా తెలంగాణ రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లాకు ఇచ్చేసిన తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ తరఫున సలచారణ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ జాగృతి జిల్లా శాఖ పక్షాన అదేవిధంగా ఏదైతే బీసీ బిల్లు రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవితక్క పోరాటం చేస్తుందో ఆ బీసీ బిల్లు సాధనకై ఆగస్టు 4, 5, 6, 7 తేదీన ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేపడుతుంది. కావున దయచేసి అందరూ సహకరించాలి. అక్క అందరి కోసం, బీసీ, ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అందరి కోసం కొట్లాడుతుంది కాబట్టి భారీ ఎత్తున దాదాపు 3 రోజులు 72 గంటల నిరాహార దీక్ష సాధిస్తుంది. కాబట్టి ఎట్లయినా బీసీ రిజర్వేషన్ బిల్లు 42% వచ్చేదాకా కవితక్క పోరాటం మాదది. అదేవిధంగా మా తెలంగాణ జాగృతి సైన్యం కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎక్కడికక్కడ సంధింపజేస్తాం. గవర్నమెంట్ కూడా అవసరమైతే గద్దె దింపడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి అక్క ఏ విధంగా సూచన ఇస్తే తప్పకుండా అక్క మేరకు మేము జాగృతి కార్యకర్తలను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు అక్కగారు ప్రచార చైతన్య రథాలు ప్రారంభించి 33 జిల్లాలో ఈ విధంగా కాన్ఫరెన్స్ పెట్టేసి మీటింగ్ అరేంజ్ చేసేసి ప్రతి ఒక్క జిల్లాకు ఇప్పుడు అన్నవాళ్ళు నిజామాబాద్కి వెళ్తున్నారు. వెంబడినే 33 జిల్లాలు పోస్టర్ ఆవిష్కరణ వేసుకొని భారీ ఎత్తున జన సమీకరించి ఇందిరా పార్క్ దగ్గర 4, 5, 6 తేదీన దానికి నిరాహార దీక్ష చేపడుతున్న కవితకు మద్దతుగా అందరూ బీసీ, ఓసీ, మైనార్టీ అన్ని కుల సంఘాలు అందరూ కలిపి రావాలని చెప్పేసి అక్కగారికి సహకరించి విజయవేశం చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ముఖ్యంగా జాగృతి తెలంగాణ జాగృతి 2006 స్థాపించింది కవితక్క. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేపట్టింది. దాని ద్వారా 1856 మంది ఉద్యోగుల అవకాశాలు వచ్చినాయి. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అవకాశాలు ఎంతో మందికి లభించినాయి. కాబట్టి
అదేవిధంగా దీన్ని అది ఇప్పుడు పిఎం విశ్వకర్మ అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నా కానీ కవితక దాదాపు ఎప్పుడో పెట్టేసింది 2006 19 సంవత్సరాలు తెలంగాణ జాగృతి స్వచ్ఛందంగా సేవా సంస్థలో ఉండి అక్క జాగృతిని వదులుకోకుండా అక్క కోసం కార్యకర్తలు మాలాంటి కార్యకర్తలు అక్క కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్క తూద తప్పకుండా ఏ విధంగా మాట ఇచ్చిందో దానికి నిలబెట్టుకునే రకంగానే మాట తప్పే ప్రసక్తి లేదని చెప్పేసి కవితక్క తరఫున మేము జాగృతి పక్షాన చెప్తున్నాం. అదేవిధంగా అక్కకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. అన్ని కులాలు ఇప్పుడు బీసీల కోసం కొట్లాడుతుంది, ఓబీసీల కోసం కొట్లాడుతుంది. మాయ మాటలు చెప్పి ఈ రోజు కామారెడ్డి ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిండు. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ దానికి ఇచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టింది కవితక్క శుభం కన్వెన్షన్ హాల్లో అక్కడ కాంతం పెట్టేసి అక్కడి నుంచి మొదలుకొని ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది. మధ్య పెడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్స్ రాలేదు, ఇప్పుడు రాలేదు, అప్పుడు రాలేదు అని స్థానిక సంస్థల ఎలక్షన్ కి రాకుండానే దానికి ఎవరుతున్నాడు. ఆగస్టు 5వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ దీక్ష చేపట్టబోతున్నారు. ఎందుకు కవితకు బడుకు పడుతుంది. ఒక తెలంగాణ పార్లమెంట్ లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్లమెంట్ లో ఏంటంటే తెలంగాణ ఒక మహిళ ఆడపడచ్చు అని చెప్పేసి మన గౌరవ కవితక్క గారు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏ విధంగా అయితే కవితక్క హామీ ఇచ్చిందో మెడల్ మంచైనా సరే గవర్నమెంట్ దించైనా సరే 42% రిజర్వేషన్ అందరికీ రావాలి, సమానంగా అందరు లీడర్ కావాలని చెప్పేసి మొన్న కూడా మన ఎన్ కన్వెన్షన్ హాల్లో ఎన్ కన్వెన్షన్ హాల్లో కొంపల్లి దగ్గర ఎన్ కన్వెన్షన్ హాల్లో మీటింగ్ కూడా లీడర్ ప్రతి ఒక్క నాయకుడు కూడా లీడర్ కావాలని చెప్పేసి కవితక్క భారీ ఎత్తున సక్సెస్ అయింది ఆ ప్రోగ్రామ్. దానికి కవితక్క వచ్చేసింది. ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి అక్కకు మద్దతు తెలిపారు. అక్క మేము ఉన్నాం అని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. అక్క ఒకటే కాబట్టి అక్క వెనుక ఉన్నది ఒకటే అనుకుంటున్నాను. కానీ అక్క ఒక్క పిలుపు ఇస్తే జాగృతి కార్యకర్తలు ఎక్కడికైనా తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అక్క కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్క పూర్తి తప్పకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరూ గమనించాలి. అక్క మన అందరి కోసం కొట్లాడుతుంది, ఒక కవితక్క కోసం కాదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. అన్న చెప్పినట్టు ఓన్లీ కవితక్క ఓసీ కాబట్టి ఓసీ బిడ్డ కవితక్క గురించి మాట్లాడుతుండ్రు అని చెప్పేసి మాట్లాడుతుంది. అయితే ఓసీ గురించి అయితే కవితక్క మాట్లాడితే మా తప్పేముంది. బీసీ గురించి అన్ని కులాల గురించి మాట్లాడుతుంది. సబ్బండ వరన్న కులాల కోసం కవితక్క కొట్లాడుతుంది. ఓన్లీ ఓసీ కోసం కొట్లాడతలేదు కదా. బీసీ, ఓసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలు 136 కులాల కోసం కవితక్క కొట్లాడుతుంది. కాబట్టి దయచేసి మిత్రులు అందరూ గమనించాలి. తెలంగాణ జాగృతి అందరి కోసం కొట్లాడుతుంది. తెలంగాణ జాగృతి వ్యవస్థ అధ్యక్షురాలు కవితక్క కోసం అందరి కోసం కొట్లాడుతుంది. కాబట్టి విశ్వబంటు అన్నగారు చెప్పినట్టు దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎలక్షన్లలో కూడా తెలంగాణ జాగృతి జెండా ఎగరేస్తాం. పల్లె జాగృతిగా మారి జెండా ఎగరేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై హింద్.